హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రాజమౌళి గారు సరదాగా సోషల్ మీడియాలో అలా తగలబెడదామని చెప్పేసి టీజర్ అనౌన్స్ చేయకుండా సరదాగా రిలీజ్ చేసారు. ఇక ఇక టీజర్ ఎలా ఉందంటే పిచ్చకి పోయింది. అసలు అసలు మామూలు లేదు. అసలు ఈ స్టోరీ ఎలా అంటే ఇప్పుడు అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత నుంచి నడుస్తూ ఉంటుంది ఈ స్టోరీ. అండ్ ఎవ్రీ యాక్షన్కి పక్కా దిర్ ఇస్ ఏ రీజన్ అన్నట్లు. అసలు అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ యానిమేటెడ్ మూవీలో ఉంటుంది. దాని పేరే బాహుబలి ద ఎటర్నల్ వార్ అని పెట్టారు. 2015లో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఎలా వచ్చిందో ఇప్పుడు నవ్వేందంటే వై ఇంద్రదేవ్ వాంట్ టు కిల్ బాహుబలి అంటే చనిపోయిన బాహుబలిని ఇంకా చంపుదామని ఎందుకు అనుకుంటుండు. అసలు బాహుబలికి ఆపోజిట్ ఉన్న ఎవిల్స్ ఎవరు, బాహుబలికి హెల్ప్ చేసే పవర్స్ ఏంటి అనేది ఈ టీజర్లో తెలుస్తుంది. యాక్చువల్లీ ఇతను ట్రాన్సిషన్ ఉంటుంది, శివతాండం ఉంటుంది టీజర్లో. మామూలుగా లేదు అసలు ఈ పవర్స్ ఎలా వచ్చినాయి అనేది నాకు కూడా కొంచెం ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి. చేస్తే యానిమేటెడ్ మూవీ చేస్తే కొంచెం ఇట్లా ఎగ్జైట్మెంట్ ఉండాలా. ఏదో లాగాలని కాకుండా మంచిగా పెట్టారు క్లిఫ్ హ్యాంగరు. అండ్ ఈ మూవీ 120 crores పెట్టి తీస్తున్నారంట. అండ్ ప్రభాస్ అన్న గారిది కూడా యానిమేటెడ్ కాబట్టి బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. యాక్చువల్లీ ఇది 2027 థియేటర్లో రిలీజ్ చేస్తారంట. ఇది ఇంకా సర్ప్రైజ్. టీజర్ కానీ ఇది ఇంకా పెద్ద సర్ప్రైజ్. ఇంకా చూద్దాం మరి బాహుబలి 1-2ని మించి ఉంటుందా లేకపోతే మరి ఎట్లుంటుంది అని నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మూవీలో అయితే చాలానే డీటెయిలింగ్ ఉంది టీజర్లో. యాక్చువల్లీ ఈరోజు నేను బాహుబలి ఎక్స్పీరియన్స్ వీడియో చేయాల్సింది. ఈ గ్యాప్లో టీజర్ వదిలేసారు రాజమౌళి గారు. సో ఈ వీడియో చేయాల్సి వస్తుంది. పక్కా నేను నా బాహుబలి ఎక్స్పీరియన్స్ రివ్యూ డీటెయిలింగ్ మొత్తం నేను నెక్స్ట్ వీక్ చేస్తా. అప్పటిదాకా ఇక నాకైతే ప్రజెంట్ అయితే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు సడన్గా ఈ టీజర్ రిలీజ్ చేయడం, ఆ టీజర్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండడం కొత్తగా ఉంది పాయింట్ కూడా. కానీ డైరెక్టర్ మాత్రం కొత్త వాళ్ళుగానే ఉన్నారు. మన రాజమౌళి గారు అయితే కాదు, యానిమేటెడ్ మూవీ కాబట్టి. సో స్టోరీ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చి ఉంటారు అనుకుంటా. యాక్చువల్లీ బాహుబలి అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా, అట్లా ఎట్లా పడితే అట్లా రాయనియరు స్టోరీ. నా సీనియర్ రాస్తుంటారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. అండ్ చూద్దాం ఎట్లుంటుందో. నేను కూడా మీకన్నా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టీజర్. Please subscribe to Apple Pandu. Keep loving, keep supporting. Until then, bye bye. Signing off.